హాయ్ గైస్, బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా నేను కొడైకెనాల్ అయితే వెళ్ళొచ్చాను గైస్. ఆ డీటెయిల్స్, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే చెప్తాను. ఆ కొడైకెనాల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి, ఎక్కడ ఉండాలి, ఆ డీటెయిల్స్ మొత్తం అనేది ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను గైస్. నేను ఎలా వెళ్ళాను అంటే, మన తక్కువ బడ్జెట్లో ఎవరైతే సింగిల్గా సోలోగా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే ఫ్యామిలీలతో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అక్కడ మనం ఏమేమి చూడాలి మొత్తం డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొడైకెనాల్కి వెళ్ళాలంటే చాలా వేస్ అయితే ఉన్నాయి. ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది, బస్సు ఉంది. నేను ఈజియెస్ట్ వేగా ఎలా వెళ్ళాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుని మొత్తం వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి గైస్. మనం ట్రైన్లో వెళ్తూ మాట్లాడదాం. నేను ఏప్రిల్ 27 శనివారం రోజు నెల్లూరులో 3:30కి ట్రైన్ ఎక్కానమాట. ఇది తిరునాల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం వెళ్ళాల్సిన స్టేజ్ వచ్చేసి దిండిగల్లో దిగేసి అక్కడి నుంచి అయితే మనం కొడైకెనాల్కి అయితే వెళ్దాము. ఒకసారి చూడండి గైస్, ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి నెల్లూరు నుంచి దిండిగల్కి 200 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనం తెల్లారి 3:30కి దిండిగల్లో అయితే దిగేసాము. ఇది దిండిగల్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ 1.5 కిలోమీటర్ దూరం ఉంది. బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో మనం బస్ తీసుకొని మనం కొడైకెనాల్కి అయితే వెళ్ళాలి. ఇది మన ప్లాన్. ఒకసారి దిండిగల్ బస్ స్టాండ్కి వెళ్ళబోతున్నాం. ఒకసారి రైల్వే స్టేషన్ చూపిస్తూ ఉన్నాను. ఇది అవుట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట, దిండిగల్ రైల్వే స్టేషన్. ఒకసారి చూడండి. ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆటోలో అడిగితే 200 అడిగారు. కాకపోతే అంత నాట్ ఫేర్ అనిపించింది. పక్కనే నడుచుకుంటూ వెళ్తే 1.5 కిలోమీటర్లు ఉంది, ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తూ ఉన్నాను గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొడైకెనాల్కి వెళ్ళాలంటే ట్రైన్ ఉంది, బస్సు ఉంది, రోడ్డు ఉంది. మనం ఏ విధంగానే వెళ్ళొచ్చు. ట్రైన్లో అయితే మనం ఖచ్చితంగా దిండిగల్లో దిగాలి. దిండిగల్ నుంచి మాత్రమే కొడైకెనాల్కి వెళ్ళవచ్చు. అదే బస్సులో అయితే మీరు చెన్నై నుంచి డైరెక్ట్గా కొడైకెనాల్ బస్సులు ఉంటే వెళ్ళొచ్చు. లేకపోతే మీరు దిండిగల్ వచ్చి దిండిగల్ నుంచే మళ్ళీ వెళ్ళాలన్నమాట. అదే ఫ్లైట్లో అయితే మదురైలో దిగాలి. మదురై నుంచి కొడైకెనాల్కి అయితే బై బస్సు వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం ఫైనల్గా దిండిగల్ బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసాము. ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత చూడండి గైస్, ఇది వచ్చేసి దిండిగల్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి మనకి కొడైకెనాల్కి అయితే వెళ్ళాలి. గంటకు ఒక బస్సు ఉంటుంది అనమాట. చూడండి, నేను అక్కడ అడిగితే బస్సులు కొంచెం ఒక 5 గంటలకి వస్తుంది అని చెప్పారు. ఆ లోపల నేను ఏం చేశానంటే అంతసేపు వెయిట్ చేసేంత ఇంట్రెస్ట్ నాకు అనిపించలేదు. పక్కనే బత్తలగుండు అనే జంక్షన్ ఉంది. అక్కడైతే ఎక్కువ బస్సెస్ అనేది ఆ జంక్షన్ మీదే వెళ్తూ ఉంటాయి అనమాట. బత్తలగుండు ఇది మెయిన్ కీ పాయింట్. ఆ బత్తలగుండుకి వెళ్ళడానికి వేరే బస్ అయితే తీసుకున్నాను. అడిగాను అక్కడ బత్తలగుండుకి వెళ్ళడానికి. చూశాను కదా, ఈ బస్ అయితే బత్తలగుండుకి వెళ్తుంది. అక్కడ నుంచి నేను దిండిగల్ వెళ్తాను. చూడండి, ఛార్జ్ అయితే దిండిగల్ టు బత్తలగుండు 35 రూపాయలు ఛార్జ్ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్ అనమాట జర్నీ. ఫైనల్గా మనం ఈ బత్తలగుండు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేది మనకి కొడైకెనాల్కి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మధురై నుంచి వచ్చిన, పళని నుంచి వచ్చిన, దిండిగల్ నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడి నుంచి మాత్రమే కొడైకెనాల్కి వెళ్ళాలి. అందువల్ల ఇది సేఫ్ అనమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మనం కొడైకెనాల్కి అయితే వెళ్ళబోతున్నాం. కనిపిస్తుంది కదా, ఆ బస్సు స్టార్టింగ్ బస్సు ఉంది. ఎప్పుడు బస్సులు ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇది గాయస్. ఇది ఫైనల్గా మనం వెళ్ళిపోతున్నాం కొడైకెనాల్కి ఛార్జ్ వచ్చేసి బత్తలగుండు నుంచి 55 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఆల్రెడీ మనం స్టార్ట్ అయిపోయాము కొడైకెనాల్ ఘాట్ రోడ్లో. చూడండి, ఇదంతా కొడైకెనాల్ ఘాట్ రోడ్డు. వెళ్ళేటప్పుడు జర్నీ కూడా ఒక 2 అవర్స్ అయితే ఉంటుంది. మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. ఆ వ్యూస్ అనేది అదిరిపోతాయి. ఎటు చూసినా ఆ కొండ, చిన్న రోడ్డు అనమాట, సింగిల్ రోడ్ ఇది. ఈ సింగిల్ రోడ్లో వెహికల్స్ చాలా కేర్గా వెళ్ళాలి, ఏమాత్రం రాకూడదు. అటు ఇటు ఎదురు వచ్చినా కానీ ఆగిపోయి వీళ్ళు వెళ్తుంటారనమాట. అది నేను ఎర్లీ మార్నింగ్ కొడైకెనాల్కి కొండ మీదకి వెళ్తుండడంతో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఏమైనా కానీ ఆ ట్రావెల్ అనేది అదిరిపోయింది. ఈ కొండ అంచునే అలా అలా వెళ్తూ ఉంటే సన్ రైజెస్ ఉన్నాయి కదా, అలా చూస్తూ అవి పడుతుంటే ఎక్సలెంట్. అసలు నో వర్డ్స్, మనం చెప్పలేము, అంత బాగుంది. చూడండి గైస్, మొత్తానికి ఫైనల్గా కొడైకెనాల్ కొండ మీదకి అయితే మనం వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వెళ్తాం చూపిద్దామని. చూడండి, ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే కొడైకెనాల్కి పైకి అయితే నేనైతే చేరుకున్నాను. చూడండి గైస్, కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కొడైకెనాల్ బస్ స్టాండ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, పర్లేదు, బాగుంది. ఊటీతో పోల్చుకుంటే ఈ బస్ స్టాండ్ చాలా బాగుంది. మీరు వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు రూమ్ తీసుకోవాలి అనుకుంటే మనకి చుట్టుపక్కలే చాలా రూమ్స్ అయితే, హోటల్స్ అయితే, హోమ్ స్టేస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. బెస్ట్ ప్రైస్ మీరు చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని 1000 రూపీస్ నుంచి అయితే హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. నేను ఎందుకు తీసుకోవట్లేదంటే ఆల్రెడీ నేను ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాను కాబట్టి నాకు హోటల్ తీసుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు. ఒకవేళ తీసుకున్న తర్వాత మీకు హోటల్ వాళ్ళే ఈ క్యాబులు కానీ వీళ్ళే
బుక్ చేస్తారు. మీకు నచ్చిన అది సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్ళి మీరు ఆ రూట్లు ఉంటాయి, ఆ రూట్లకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరిని కాంటాక్ట్ అయినా కానీ మీకు చెప్తారు ఇక్కడికి వెళ్ళాలి ఇంత కాస్ట్ అని చెప్పేసి. నేను వచ్చేసి ఈ బస్ స్టాండ్లోనే ఎస్కేఎం ట్రావెల్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి సైట్ సీయింగ్ ఆఫర్ చేస్తున్నారనమాట. ఈ టెంపోలో ఉంది, టెంపో ద్వారా అయితే నేను వెళ్తున్నాను. అదే సింగిల్గా మనం కార్ తీసుకోవాలనుకుంటే అమౌంట్ 3000 4000 అలా ఛార్జ్ చేస్తున్నారు. అంత అమౌంట్ నాకు అవసరం లేదనిపించింది. బట్ నేను వచ్చేసి ఈ టెంపో ద్వారా వెళ్తున్నాను. ఈ టెంపోలో వచ్చేసి 400 రూపాయలు అయితే తీసుకున్నారు నా దగ్గర. 400 తీసుకొని కొన్ని ప్లేసెస్ అయితే చూపించారు, ఈ ప్లేసెస్ అన్నీ తిప్పుతామని చెప్పేసి. కాకపోతే నేను ఓకే దీని అయితే ఎస్కేఎం ట్రావెల్స్ అయితే 80% సజెస్ట్ చేయను. ఎందుకంటే వీళ్ళు నేను 8:30 ఆ ప్రాంతంలో వీళ్ళకి డబ్బులు కట్టి నేను సైట్ సీయింగ్ వెళ్ళాలని అడిగితే వీళ్ళు 10 దాకా వెహికల్ రాలేదు, అది రాలేదు అని చెప్పేసి నాటకాలు ఆడారనమాట. వీళ్ళనైతే 80% నేను సజెస్ట్ చేయను. ఓకే ఫైనల్గా మనం వెళ్ళబోతున్న టెంపో ఇది. ఈ టెంపో ద్వారా మనం సైట్ సీయింగ్, లోకల్ సైట్ సీయింగ్ మొత్తం చూసుకొని రావచ్చు. ఒకసారి అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి చూపించింది వచ్చేసి అప్పర్ లేక్. చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి అప్పర్ లేక్ అంటారనమాట. కొండపైన కింద ఉన్న ఆ లేకు, ఆ బ్యూటిఫుల్ అందాలని మనకైతే పైనుంచి చూడవచ్చు. ఎంత బాగుందో ఒకసారి చూడండి. నిజంగా పైనుంచి చూస్తుంటే ఇది మన ఇండియా కాదు, స్విట్జర్లాండ్ ఫారిన్ కంట్రీ అనిపించింది. అంత బ్యూటిఫుల్గా అయితే ఈ వ్యూ అనేది ఉంది. ఒకసారి చూడండి ఆ లేకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైనుంచి చూస్తుంటే. చూస్తున్నారు కదా, సూపర్. ఇదైతే స్టార్టింగే చూడడంతో ఇంకా చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది, ఇంకా బాగుంటాయి అనిపించింది. అన్నీ చూద్దాం, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూద్దాం. కాకపోతే ఈరోజు సండే అవడంతో ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఎక్కడ పెట్టినా కానీ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు జనాభా. తర్వాత మనకు వచ్చేసి ఒక పాయింట్లో ఆపారు. ఆ పాయింట్లో ఆపిన తర్వాత చాలామంది వచ్చేసి ఫోటోలు తీసుకోవడం కానీ, వీడియోలు తీసుకోవడం కానీ అన్నీ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి మోయర్ పాయింట్ అంటారనమాట. మోయర్ వ్యూ చూడండి, అక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో, చాలా ట్రాఫిక్, చాలా దూరం అయితే ఆగిపోయినాయి వెహికల్స్ అన్నీ. ఈరోజు సండే, అందులో క్రౌడ్ విపరీతంగా ఉంది. చూస్తున్నారు కదా, మీకు వ్యూలో చూస్తున్నారు కదా ఎంత విపరీతంగా ఉందంటే అంతా. చూడండి, ఇది వచ్చేసి మోయర్ పాయింట్ అంట. పెద్ద అనిపించలేదు. ఓకే క్రౌడ్ బాగుంది, పర్లేదు కాబట్టి ఓకే కొంతసేపు చూసిన తర్వాత కొద్దిగా మనకి ఫుడ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రతి పాయింట్లో మనకి హోటల్స్, మనకి కూల్ డ్రింక్స్ కావాలన్నా కానీ, టీ కావాలన్నా కానీ, స్నాక్స్ కావాలన్నా కానీ అన్నీ అయితే దొరుకుతాయి. మీకు ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. డబ్బులు ఉండాలి కానీ మీ దగ్గర. కాకపోతే విపరీతమైన రేట్లు. టీ వచ్చేసి 25 రూపాయలు, 30 రూపాయలు అంట, అలా ఉంటాయన్నమాట. ఈరోజు సండే కాబట్టి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అదే నేను చెప్పినట్టు మోయర్ పాయింట్. పర్లేదు, బాగానే ఉంది, చూడవచ్చు. చాలామంది అయితే, ఎక్కువ మంది ఒక టూరిస్ట్ ప్లేస్కి వస్తే చాలంతే ఫస్ట్ జోబులోంచి ఫోన్ చేసి తీసుకోవడమే, ఫోటోలు క్లిక్ చేయడం, ఎవరు పట్టినా అదే పని. చూడండి, చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని తీసుకొస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇటువంటి లొకేషన్స్లో. ఇంకొక విషయం ఏంటంటే, మన స్టేట్లో, మన తెలుగు స్టేట్స్లో విపరీతమైన ఎండ ఎక్కువ కాస్తుండడంతో ఇదైతే కొంచెం బెస్ట్ ప్లేస్. ఇది చాలా చల్లగా ఉంది. ఆ గాలి, చల్లటి గాలి అనేది మనకి తగులుతుంటే ఎండ కూడా అనిపించట్లేదు. ఒకసారి చూడండి, మేఘాలు కూడా ఆ కొండల్ని దాటుకుని చీల్చుకుని వస్తున్నాయి. చూడండి, ఈ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. చల్లటి గాలి, దీనైతే నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఎండాకాలం అయితే, సమ్మర్ సీజన్ అయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. నా సజెషన్ ఇది. ఒక 2-3 డేస్ ఉండేటట్టు మాత్రం వెళ్ళండి. ఒకరోజు వెళ్ళి వచ్చేస్తే ఆ ఫీల్ అనిపించదు. చూడండి, ఆ మేఘాలు ఎలా తన్నుకొని వస్తున్నాయో, అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అనేది. తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి పైన్ ఫారెస్ట్లోకి అయితే అడుగు పెట్టేశాము. ఇది వచ్చేసి కొడైకెనాల్లో వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. చాలా నిటారుగా, లావుగా, ఎత్తుగా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో ఒకసారి గమనించండి. ఈ వీడియోలో చెప్తే కాదు, మనం దగ్గర ఉండి అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు. ఒకసారి చూడండి, చాలామంది వచ్చిన వాళ్ళందరూ
ఎంత ప్రశాంతంగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారో. ఈ లొకేషన్ అయితే చాలా షూటింగ్ స్పాట్స్ కూడా ఇక్కడే చేశారనమాట. చాలా సినిమాలకు కూడా మనం చూడొచ్చు. ఆవారా సినిమా ఉంది, ఆ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా పెద్ద ఫారెస్ట్ ఇది, పైన్ ఫారెస్ట్. దీన్ని పైన్ వృక్షాలు అంటారు. ఒకసారి చూడండి, ఆడ కూడా నేను కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది గాయస్ ఈ లొకేషన్ అనేది పైన్ ఫారెస్ట్. వస్తే మనకు ఖచ్చితంగా ఒకసారైనా దీంట్లో ట్రై చేయండి. ఇది ఇప్పుడు మనం వచ్చేసి గాయస్ గునా కేవ్స్ని చూడడానికైతే వెళ్తున్నాము. దీని యొక్క ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారు. అలాగే ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే గునా కేవ్స్. గునా కేవ్స్లో 2005లో రియల్ ఇన్సిడెంట్ జరిగిందనమాట. కొంతమంది ఫ్రెండ్స్ మలయాళం నుంచి, కేరళ నుంచి గునా కేవ్స్ లోపలికైతే ఏదో ట్రై చేసి వాళ్ళలో ఒకరు పడిపోయారంట. పడిపోతే మిగతా స్నేహితులు ట్రై చేసి అతన్ని కాపాడుకొని బయటికి తీసుకొచ్చారు. దీని బేస్డ్గా ఒక మూవీ కూడా వచ్చింది, మంచుమేల్ బాయ్స్ అని, రీసెంట్గా. మంచి ట్రెండింగ్ అనమాట. దీన్ని చూడడానికి చాలామంది అయితే మలయాళం నుంచి, కేరళ నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన స్టోరీ మూవీ తీశారు కాబట్టి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ గునా కేవ్స్ లొకేషన్ అయితే. అక్కడ చెట్టు చూసారా, పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద వేళ్ళు పెద్ద పెద్ద కాడల్లాగా తయారైపోయి ఈ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారంటే మామూలుగా లేరు. ట్రాఫిక్ వీళ్ళు ఎంత అసలు మైండ్ బ్లోయింగ్ ఈ లొకేషన్ అయితే. అందరూ పెద్ద పెద్ద కేకలు, అరుపులు. అక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి. చుట్టూతా ఈ కేవ్స్ చుట్టూతా ఫెన్సింగ్ కూడా వేశారు అటు పోకుండా. ఒకసారి చూడండి, ఆ కేవ్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఆ కేవ్స్కి కూడా ఫెన్సింగ్ వేసారనమాట. అంత అది చిన్నగా ఒక బోరు బావి మనం వింటుంటాం కదా, ఆ మాదిరి ఉంటాయన్నమాట ఈ గునా కేవ్స్. చిన్న చిన్న కనపడకుండానే దాంట్లో పడిపోతే ఇంకా అసలు రాలేము మనము. ఒకసారి చూద్దాము. ఇదిగో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇవే కేవ్స్ అనేవి. ఈ కేవ్లో పడిపోతే ఇంపాసిబుల్ అంట రావడానికి. అందువల్ల అదే కొంచెం సెక్యూరిటీగా ఈ ఫెన్సింగ్ కూడా వేసారనమాట. దాని మీద అందరూ నిలబడడానికి ట్రై చేస్తున్నారు. ఎట్టో మనం పడవని తెలిసి నిలబడుతున్నారు దాని మీద. పడితే ఎవడు ట్రై చేయడు. చూడండి, ఇవే గునా కేవ్స్. చాలా ఫేమస్ అయింది ఈ మధ్య. గునా కేవ్స్ అని ఎందుకు వచ్చిందంటే, అప్పుడు కమల్ హాసన్ గారు గునా మూవీ ఇక్కడ షూట్ చేశారంట. అందువల్ల గునా కేవ్స్ అని దీనికి పేరు పెట్టేశారు. ఇక్కడైతే ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు మీరు, నాకు తెలిసినంత వరకు. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ లొకేషను. గైస్ ఇది వచ్చేసి గునా కేవ్స్ బ్యాక్ సైడ్ ఉన్నది పిల్లర్ రాక్ అని పిలుస్తారు. ఆ లొకేషన్ని చూడడానికి ఈ స్పాట్ నుంచి అయితే ఆ పిల్లర్ రాక్ పర్ఫెక్ట్గా కనిపిస్తుందని ఇక్కడ నుంచి అయితే మన వ్యాన్ అయితే ఆపారు. ఇక్కడ నుంచి చూడొచ్చంట ఆ పిల్లర్ రాకు. చూద్దాం, ఆ చుట్టుపక్కల లొకేషన్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. అదే కనిపిస్తుంది కదా, అదే పిల్లర్ రాకు. ఆ గునా కేవ్స్ ఉన్నాయి కదా, ఆ కేవ్స్ బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. చూడడానికి ఇది కూడా చాలా బాగుంది. బట్ ఆ అంగల్లో అన్నీ ఉన్నాయి కదా, అందువల్ల సరిగా వ్యూ కనపడట్లేదు. లేకపోతే ఇది కూడా నిజానికి అద్భుతంగా ఉండేది. ఇప్పుడు కొంచెం ముందు దూరం వెళ్తే మనకి గోల్ఫ్ కోర్ట్ అని తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి 500 ఎకరాల్లో కొడైకెనాల్లో గోల్ఫ్ కోర్ట్ ఉంది. కాకపోతే మన ఈ టెంపో వాళ్ళు ఇక్కడెక్కడ ఆపకుండానే చాలా పెద్దది కదని చెప్పేసి పోతూ ఉన్నాడు అనమాట. పోతూ ఉంటే వ్యాన్లోంచే చిన్న వీడియో తీశాను. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. 500 ఎకరాల పైనే ఉందంట. ఇక్కడ పెద్ద పెద్ద అఫీషియల్స్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ప్రశాంతంగా ఇక్కడ గోల్ఫ్ ఆడుతూ ఉంటారనమాట. ఇదేను గోల్ఫ్ కోర్టు. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం అవడంతో కొంచెం గ్రాస్ అంతా కొంచెం డ్రై అయిపోయి ఎండిపోయినట్టు అనిపిస్తుంది. ఒకసారి అంత గ్రీనరీగా అనిపించట్లేదు నాకైతే. చూడండి, చాలా వరకు ఎండిపోయినట్టుగా ఉంది. ఇంకా బాగుండేది అదే రైనీ సీజన్, ఈ వింటర్ సీజన్ అయితే అప్పుడే ఇంకా పర్ఫెక్ట్గా వర్షం పడుతుంది కాబట్టి ఇంకా చాలా గ్రీనరీతో ఉండేది. చూడండి, ఈ లొకేషన్ ఇది. తర్వాత మనకు వచ్చేసి
క్రాకర్స్ వాక్ అని అక్కడికి కూడా మనల్ని తీసుకెళ్తారు. అది కూడా ఒకసారి చూద్దాము. చూడండి గైస్, మనల్ని ఇంకా చాలా తిప్పుతారని చెప్పి చాలా తిప్పలేదు వీళ్ళు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్రాకర్స్ వాక్. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. చూడండి, మొత్తం కొడైకెనాల్ సిటీ మొత్తం, ఆ చుట్టుపక్కల మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ టూర్లో నీకు ఇంకో విషయం చెప్తాను. నాకు ఒక అతను పరిచయం అయ్యాడు. ఆయన గురించి నేను ఇద్దరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన మాటలో ఒకసారి చూద్దాం, ఒకసారి చెప్తాడు. చూస్తున్నారు కదా, ఇతనే కనిపించిన అతను సోలోగా ఢిల్లీ నుంచి మొత్తం ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తూ ఉన్నాడు అనమాట. అలా నాకు లక్కీగా అతను నాకు కనిపించాడు, నా పక్క సీటే కూర్చున్నాడు ఈ టెంపోలో. అందువల్ల నేను అతను కొంచెం బాగా ఎంజాయ్ చేసాం. అతని మాటల్లో నేనండి ఒకసారి. బ్రో, హౌ డు వి ఎంజాయ్ టుడే? It was really marvelous experience today being here in Kodaikanal. Fantastic weather, cool breeze, and friends like you. Okay, finally ask you a question. Did you satisfied with today's travel? Yes, definitely. Definitely. Where are you from? I'm from Delhi. Delhi? Yes. Wow, you did come here only alone? Yes, I came here. Oh, I appreciate your efforts from Delhi to Kodaikanal, South Yes. Indian. తర్వాత కొంచెం ముందుకి మనం అలా వెళ్ళంగానే మనకి ఒక వాటర్ ఫాల్ అయితే కనిపించింది. కాకపోతే వాటర్ పెద్దగా లేవు, కొద్దిగా ఉన్నాయి వాటరు, పెద్దగా చిన్న దారలాగా పడుతున్నాయి నీళ్ళు అంతేను. పెద్దగా ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే లేవు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి. చూడండి గైస్, ఇది టోటల్గా కొడైకెనాల్ టూర్ వచ్చేసి మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. కాకపోతే ఇక్కడ ఇల్లులన్నీ చాలా బ్యూటిఫుల్గా, కొండల్లో అక్కడ చల్లటి వాతావరణం. ఈ సమ్మర్కి ఖచ్చితంగా ఒకసారైనా మీరు వచ్చేటట్టు చూసుకోండి. ఒక 2 days స్టే చేసేటట్టు చూడండి. చాలా మీకు లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అయితే పొందుతారు ఈ కొడైకెనాల్ ట్రావెల్ అనేది. ఇది గైస్ వీడియో.